ఇక నంద్యాల జిల్లా డోల్పట్నంలో వెలుగు కార్యాలయం ఎదుట మిద్దెపల్లె గ్రామానికి చెందిన పొదుపు మహిళలు ఆందోళనకు దిగారు. తమ పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేయమని బుక్ కీపర్ చెన్నకేశవులకు ఇచ్చిన సుమారు 15 లక్షల రూపాయలను దుర్వినియోగం చేశాడని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ నగదును బ్యాంకులో జమ చేయకుండా మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. మా పొదుపులు ఒక్కొక్కరి 10 వేలు అయినాయి. మా 10,000లో మా బుక్ కీపర్ ఫస్ట్ నుంచి ఏం చెప్పినాడు, మీరు పంచుకుందరులే అని చెప్పి లాస్ట్ మా పంచుకుని లేకుండా మా అకౌంట్లలో ₹1 కానీ లేదు ఇప్పుడుకి. కానీ మాకేం చేయాలి, మా అప్పులలోనే పట్టిస్తామంటే ఆ అప్పులలో కానీ పట్టిని కాదు అని చెప్పినాడు. కాదని చెప్పినప్పుడు ఏం చేయాలా, మా డబ్బులన్నా మాకు సగం పంచేయాలి కదా. 10,000లో 5,000 బ్యాంకులో మా ఒక్కొక్కరు 5,000 పెట్టినా 50,000 అవుతాయి మాకు లోన్ తెచ్చుకోవాలన్నా కానీ. కానీ ఇప్పుడు కనీసం ₹1 కానీ లేదు మాకు బ్యాంకులలో. మా పొదుపులు మాకు కానీ లేవు. మా ఇచ్చిన అప్పులు కట్టినట్టు కూడా దాంట్లో ₹1 కానీ లేదు. మాకు బ్యాంకులలో చూస్తే లాకేసి పెట్టినారు. అప్పులలో మా పేరు మీదే ఉన్నాయి, కానీ మేము కట్టిన డబ్బులలో ఎక్కడ పోయినట్లా. మాకు ఇప్పుడు బుక్ కీపర్ రావాలా, పాత రవి సార్ కానీ రావాలి ఇప్పుడు ఇడికి. మా డబ్బులు మా మీద, మేము అప్పులు కట్టినా కూడా మళ్ళీ రికవరీ మా మీద, పొదుపు మహిళల మీద అప్పులు చూపిస్తే మేము అట్లా తీసుకొచ్చి కట్టాలా. ఆయన డ్రా చేసుకున్నారు, ఎవరు రవి సారు, ఆయన తీసుకొచ్చుకొని వాళ్ళే బంద్ చేసినారు. మాకైతే అప్పులు ఉన్నాయని అప్పులు లేక పట్టించేసినామన్నాము. ఆ అప్పులు కట్టేసలేడు, ఆ డబ్బులు మాకు ఇచ్చలేడు. మళ్ళా జగన్ గెలిచినాక వడ్డీల కింద డబ్బులు వస్తాయన్నాడు, ఆ డబ్బులు కానీ మాకు ఇచ్చలేడు. ఇప్పుడు మాకు అప్పు తెచ్చుకున్నప్పుడు మేము 5,000 తెచ్చినప్పుడు మేము బ్యాంక్ కార్డుకి వచ్చలేము. 33,000 తెచ్చుకున్నప్పుడు మేము బ్యాంక్ కార్డుకి వచ్చలేము. మాకు 38,000 వచ్చినప్పుడు ఒకటే బ్యాంక్ కార్డుకి వచ్చినాము డబ్బులు తీసుకొచ్చేకి. ఆ డబ్బులు అన్ని తీసుకొచ్చినప్పుడు మేము రావాలి కదా ఎప్పుడు కానీ మహిళలను. ఆయన డ్రా చేసుకొచ్చి తెచ్చేకి మాకు ఎట్టిస్తాడు. మాకు ఇలా కాడికి తెచ్చి పంచిచ్చినాడు. ఒకసారి 5,000 పంచిచ్చినాడు, ఒకసారి 33,000 పంచిచ్చినాడు. మా 28,000 వచ్చినప్పుడు ఒకటే బ్యాంక్ కార్డుకి వచ్చినాడు తోలుకొచ్చి మమ్మల్ని. మండలం మెదపల్లె గ్రామం. పాత వివోఏ చెన్నకేశవులు వీళ్ళకి బుక్ కీపర్గా పనిచేసేవాడు గతంలో. అతను వీళ్ళ పుస్తకాల్లో రాసిచ్చిన దానికి గ్రామిక బ్యాంకులో జమ చేసిన దానికి తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు 7 గ్రూపుల మీద 11,59,000 ఉంది. ఆ తేడాలను గుర్తించి అతనికి 3 సార్లు నోటీసు పంపించడం జరిగింది. నోటీసులు పంపించినా రెస్పాండ్ కాలేదు. అది చట్టపరమైన చర్య తీసుకోవాలంటే సంబంధిత గ్రామైక్య సంఘం వివోఏ కాబట్టి సంబంధిత గ్రామైక్య సంఘం గౌరవ వేతనం మీద పనిచేస్తున్నాడు కాబట్టి ఆ గ్రామైక్య సంఘం వాళ్ళు చర్య తీసుకోవాలి. దాని మీద న్యాయపరమైన చర్య తీసుకోవాలి. అది తీసుకోవాలంటే గ్రామైక్య సంఘం కేసు పుడప్ చేయాలి. లేదంటే బాధిత మహిళలు ఎవరైనా వెళ్ళి సిఐ గారి ద్వారా కేసు ఫైల్ చేసి కోర్టు ద్వారా న్యాయం తీసుకోవాలి. ఇందులో మనము నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి 3 సార్లు 4 సార్లు ఆఫీస్కి పిలిపించి లెక్కలు చేసి అన్ని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే లెక్కలు చేసి స్పందించి వీళ్ళకు అనుకూలంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలను బయటికి తీసిన తర్వాత కేసు ఫర్దర్ చర్యలు చేసుకోవాలంటే కేసు ఫైల్ చేయాలంటే సంబంధిత బాధిత మహిళలు కానీ ఆ గ్రామైక్య సంఘం కానీ చేయాలి. కానీ మన చేతిలో ఏం లేదు. ఎందుకంటే మన ఎంప్లాయ్ కాదు, మా కింద ఎంప్లాయ్ కాదు, మా ప్రాజెక్ట్ ఎంప్లాయ్ కాదు, ఆ సంబంధిత గ్రామైక్య సంఘం ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు అనవసరంగా ఏమంటే తెలియక ఇదంతా